నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా తూర్పు గోదావరి జిల్లా మండపేట వంటకాలే చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో గీతాంజలి గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ గీతాంజలి. హాయ్ మాధురి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు కూడా యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. అంటే వంటని యుద్ధంలా ఫీల్ అవుతున్నారా మీరు? మరి అంతేగా, అలానే ఫీల్ అవ్వాలిగా. అలానే ఫీల్ అవుతున్నారా? ఓకే, కానీ మంచి పట్టు చీర కట్టుకుని వచ్చారు కదా. మరి బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, మరి ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? గోంగూర ఎండు రొయ్యలు. గోంగూర ఎండు రొయ్యలు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. గోంగూర ఎండు రొయ్యలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోంగూర ఎండు రొయ్యలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన తెలుగు వంటకాలు కదా, ఊరు వంటకాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దాం. ముందుగా అయితే నా పని గ్యాస్ ఆన్ చేయడం. ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఎండు రొయ్యలు ఫ్రై చేసి తీసుకున్నాం. ఓకే, ఫ్రై చేసి ముందు తర్వాత మళ్ళీ సెపరేట్ గా తీసుకుని మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఎండు రొయ్యలు ఎలా వాష్ చేస్తారు? క్లీనింగ్ అదంతా ఎలా ఉంటుంది? వాటర్లో 2 times వాష్ చేస్తే సరిపోతుంది. హాట్ వాటర్ తీసుకుంటే స్మెల్ పోతుంది అంట. ఓకే, అంటే మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? పోతుంది అంటారు అన్నారు. అంటే వాళ్ళు అనడం మనం వినడం, కానీ మనం చేయడం. చేస్తా. నేను ఎక్కువనే ఉంటాను. మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? బాగా ఇష్టమైందా? కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఓ, అంటే ఇందులో ఏమంటారు? మిక్సీ. ఇప్పుడు ఎవరు నూరట్లేదు. అప్పట్లో చిన్నప్పుడు. అవును, చిన్నప్పుడు అయితే ఏమంటారు దాన్ని? రుబ్బురోలు. చిన్నప్పుడు అయితే రుబ్బురోల్లోనే మొత్తం అంతా కూడా చేసేవారు కదా పచ్చడి. అక్కడ నుంచి వచ్చే కదా రోటి పచ్చడి. కానీ ఆ రుచి వేరు. అవును, ఎంత కష్టం ఉంటుంది నిజంగా. మిక్సీలో కంటే అవి సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. ఎందుకో తెలుసా? ఎప్పుడన్నా కూడా రోటి పచ్చళ్ళు కష్టం, అంటే కష్టంతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బయట పానీపూరి అంటే బాగా ఇష్టపడతారు, అది చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే ఆ రుచి రాలేదే, బయట వాడు చేసిస్తేనే ఉంటుంది అని చెప్పి బయట టేస్ట్ ఉంటుంది మనకి. ఎందుకు 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 మీరే ఆలోచించండి, మీకే తెలుస్తుంది. కష్టం విలువ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఫలం ఉంటుంది. కష్టం చెవటోచి సంపాదిస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి వివరంగా నేను చెప్పను, అర్థమైంది అనుకుంటా. ఫ్రై అయినాయి, బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, నేను తీసేనా? మీకు తీడాలన్నిటికి నేను కావాలి మీకు. అవును, మీ హెల్ప్ ఉండాలిగా మరి. వస్తుందండి, అదిరిపోతుంది. అదిరిపోవడం అంటే ఇక్కడ నుంచి పరిగెట్టాలన్నట్టు అదిరిపోవడం. కాకపోతే నాకు ఇది ఇష్టం కాబట్టి భరించవచ్చు. అవును, ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఏంటి మీ మండపేట వాళ్ళకి ఆయిల్ ఫ్రీ? ఆయిల్ ఫుల్గా ఉండాల్సిందే మా అమ్మగారు చేసిన వంటల్లో అయితే కదా, ఆ రుచే వేరైనా. అవును, ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది. అవును, జీలకర్ర. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇదిగో. ఓకే, ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ టమాటా. కానీ ఊర్లలో ప్రతి ఇంటికి ఒక కరివేపాకు చెట్టు, ఇంకా ఒక టమాటా మొక్క, పచ్చిమిర్చి మొక్క, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సింది. కరివేపాకు చెట్టు ఇవన్నీ కూడా పల్లెటూరులో కనిపిస్తాయి అవి బాగా. అవును, ఒక కొబ్బరి చెట్టు అది కంపల్సరీగా ఉండాల్సింది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? నెక్స్ట్ గోంగూరని యాడ్ చేసేస్తాం.
ఇంకా ఆకుకూరలో అయితే గోంగూర కొంచెం వేస్తే పుదీనా లాగే మొత్తం అంతా అలిమేస్తుంది. అవును. తొందరగా బాగా వస్తుంది. ఎక్కువ సంరక్షణ లేకపోయినా గోంగూర బాగుంటుంది. కాడలు పెట్టినా గానీ వచ్చేస్తుంది గోంగూర. అవును. పుదీనా కూడా పెట్టేసేచ్చు. అవునా? మనకి ఇది మగ్గిపోవాలి. వాటర్ ఏమన్నా వెయ్యాలా? వాటర్ అవసరం లేదు. వాటర్ లేకుండానే మనకి చింతపండు రసం పెడతాం. ఓకే. ఫస్ట్ అయితే ఆకు బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టుకుని కాసేపు ఉంచేసుకోవాలన్నమాట. కానీ గోంగూర తోటి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో దాంతో అన్ని రకాల వంటకాలు చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ ఊర్లో గోంగూర తోటి ఎక్కువగా ఏం చేస్తుంటారు? మా అమ్మగారు గోంగూర పచ్చడి చేస్తారు. ఓకే. నిల్వ పచ్చడా? గోంగూర రోటి పచ్చడి. అందులో కాంబినేషన్ ఏంటి? నువ్వుల నూనె. అవును కదా, ఖచ్చితంగా నువ్వుల నూనె తోటే తినాలి గోంగూర పచ్చడి. అవును, బాగుంటుంది. అవును. సో ఒకసారి చూద్దామా ఎంతవరకు? చూద్దాం. ఆకే కదా, తొందరగా మగ్గిపోతుంది. అదిగో మగ్గిపోయింది. ఇందులోకి ఎండురొయ్యలు యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఆల్రెడీ మనం వేయించుకున్న ఎండురొయ్యలు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేస్తాం. ఓకే. అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదా? ఇందులోకి వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ ఇస్తాయి గోంగూర కర్రీలోకి. సూపర్. నిజంగా వెల్లుల్లిపాయలు మనకి బాగా ఊరబెట్టి ఇప్పుడు పచ్చళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదా, పచ్చి వేసేస్తూ ఉంటారు. కానీ తిన్నప్పుడు ఎంత టేస్ట్ సూపర్ ఉంటాయి, బాగుంటాయి. అలానే ఇక్కడ కూడా మరీ వేగాల్సిన అవసరం లేదన్నమాట. కూరలకి మనం వేయించుకున్నట్టుగా కదా, తక్కువ వేగితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కారం, సాల్ట్, పసుపు, శనగపప్పు కొంచెం వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కదా. చింతపండు రసం వేస్తాం. ఓ అవును కదా. వేస్తారా చింతపండు రసం? చింతపండు రసం వేస్తే అసలు భలే ఉంటుంది. కానీ గోంగూర పులుపు ఉంటుంది, చింతపండు రసం కూడా పులుపు. బాగా పుల్లగా తింటారేమో మీరు. కారం తెలుస్తుంది, పులుపు అంతగా తెలియదు. కారం వేసుకుంటాం కాబట్టి పులుపు తక్కువ వస్తుంది. ఓకే. కారం అవి బాగా టేస్ట్ వస్తాయి. కొంచెం కారం, ఉప్పు కారాలన్నీ బాగానే పడతాయి పులుపు ఉన్నప్పుడు. అవునవును. తర్వాత పీల్ చేసుకుంటది కాబట్టి అది కొంచెం ఎక్కువగానే వేసుకోవడం మంచిది. పెట్టేసి కొంచెం వాటర్ వేద్దామా? కొంచెం వాటర్ వేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సరిపోతుంది. వాటర్ మిక్స్ చేసి క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే. ఓకే. గీతాంజలి గారు, మన గోంగూర ఎండ్రాయిలు ఎంతవరకు వచ్చింది? వావ్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసి బౌల్లోకి. వేడివేడిగా గోంగూర ఎండ్రాయిలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోంగూర ఎండ్రాయిలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఎండ్రాయిలు, పచ్చిమిర్చి, నూనె, కారం, పసుపు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, శనగపప్పు. గోంగూర ఎండ్రాయిలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండ్రాయిలు వేసి వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, గోంగూర వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న ఎండ్రాయిలు, వెల్లుల్లి రెబ్బలు, కారం,
సరిపడా ఉప్పు, పసుపు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర ఎండు రొయ్యలు రెడీ. గోంగూర ఎండు రొయ్యల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? ఓకే, తీసుకోండి. చాలా టేస్టీగా ఉంది, కానీ ఒక్కటి తక్కువైందండి టేస్టింగ్ కి. అన్నం కూడా ఉంటే బాగుండండి. అవును, వేడి అన్నంలో గోంగూర వేసుకుని తింటే చాలా బాగుంది. చక్కగా నోటికి అంతా చాలా రుచిగా ఉందన్నమాట. చక్కగా అన్ని టేస్ట్ బర్డ్స్ చక్కగా ఏంటంటే రిలాక్స్ అవుతున్నాయి, సాటిస్ఫై అవుతున్న ఫీల్ కలుగుతుంది కదా. అవును, ఎందుకంటే పులుపు, తగినంత ఉప్పు, నోటికి రుచిగా అనిపించే కారం, అంతే ఎండు రొయ్యల ఫ్లేవర్ అన్ని కలిపి చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, సో గోంగూర ఎండు రొయ్యలు అయితే నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ వంట ఏంటి పరిచయం చేస్తున్నారు? కందిపప్పు పచ్చడి. కందిపప్పు పచ్చడి అబ్బా, ఊర్లలో నిజంగా చాలా బాగా చేస్తారు. అవును, ఈ కందిపప్పు పచ్చడి మనకి టిఫిన్లలో కూడా బాగుంటుంది కదా. టిఫిన్ లోకి వేడి వేడి అన్నంలో గీ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కరెక్ట్ కాంబినేషన్. ఓకే, మరి నేర్చేసుకుందామా కందిపప్పు పచ్చడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కందిపప్పు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే కందిపప్పు పచ్చడి ఈజీగా అయిపోతుంది. ఈజీగా అంటే ముఖ్యంగా టేస్ట్ బాగుంటే అది ఎంత కష్టమన్నా మనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసేస్తాను నేను. కందిపప్పుని యాడ్ చేసుకో. ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు ఒకేసారి ఇలా పచ్చడి రూపంలో మనం తిన్నామంటే కావాల్సినంత పప్పుచారు అవి రొటీన్ కదా, ఇది కొంచెం స్పెషల్. కానీ సమ్మర్ వచ్చిందంటే కాస్త లిక్విడ్ గా పప్పుచారులు, సాంబార్లు ఇవే తినాలనిపిస్తూ ఉంటుంది. దానికి సైడ్ గా ఏదన్నా కాస్త ఫ్రై అవి నంచుకుని తింటే చాలు. అవునవును. సో ఇలాంటి పొడుల్లోనే మీరు కంది పొడి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారా? కంది పొడి, మునగాకు పొడి చేస్తారా? చేస్తాం. ఓకే. సో ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో పెద్దవాళ్ళ అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా ఇవన్నీ పొళ్ళు చేసేవారు. టిఫిన్ లో కంపల్సరీ పౌడర్ ఉండాల్సిందే వాళ్ళకి, నెయ్యి వేసుకొని కదా. అసలు అప్పుడు ఆ రోజుల్లో టిఫిన్లు ఎక్కడ తినేవాళ్ళండి? గంజన్నం కదా, ఇంత హెల్దీ. కానీ ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ సమ్మర్ లో మార్నింగ్ టిఫిన్ల కంటే మీరు చెప్పినట్టుగా జద్దన్నం. అవును, అంటే అది చేసుకోవడం కూడా చాలా ఈజీ. నైట్ అన్నం వండేసుకుని పాలల్లోనే తోడేసేసుకుంటే మార్నింగ్ కి చాలా బాగుంటది. పచ్చడి పెట్టుకుని, పచ్చిమిర్చి పెట్టుకుని తింటే అవన్నీ కూడా ఏంటంటే పొలానికి వెళ్ళేటోళ్ళు క్యారేజ్ కట్టుకుని ఎప్పటికీ తింటారు అవి. ఉల్లిపాయ పచ్చిమిర్చి తింటారా? ఓకే, తింటారు. కలుపుతూనే ఉండాలి, మళ్ళీ మాడతాయి కాబట్టి. మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది చెప్పేస్తుందా ఇది రెడీ అయిపోయింది. అవును, ఒక కమ్మటి స్మెల్ వస్తుంది. అవును, ఫ్రై అయ్యాక. అవును. మీ మండపేటలో చూడాల్సినవి ఏమున్నాయండి అసలు? మండపేట అంటే మండపేటకి దగ్గరలో నూకాంబికా దేవాలయం ఉంటుంది, చింతలూరు. అక్కడ జాతర బాగా చేస్తారు ఈ టైంలో. అంటే ఉగాది ముందు నుంచి చేస్తారు, ఉగాది ముందు రోజు నుంచి 1 month చేస్తారు. అది రీసెంట్ గా వెళ్ళాం కూడా మేము. అవునా? చాలా బాగుంది. ఎక్కడున్నా జాతరకి అటెండ్ అవ్వాల్సిందే. కొద్దిగా ఏంటంటే ఆ టైంలో ఇంకా చిన్న పాపే కాబట్టి స్కూల్కి వెళ్ళే టైంకి అయితే ఇబ్బంది, ఎగ్జామ్స్ టైం తర్వాత ఎలానో వెళ్ళలేం కదా. వెళ్ళలేవు. అవును. ఇది ఫ్రై అవుతుండగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తాం. ఏంటి జాతర స్పెషల్ ఏంటి? ఏముంటుంది అక్కడ? ఏ అమ్మవారికి చేస్తారు జాతర? నూకాంబిక అమ్మవారికి జాతర చేస్తూ ఉంటారు.
అక్కడ చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళడమే స్పెషల్. తీర్థం అంటాం ఆ, మా అవును. సైడ్ తీర్థాలు అంటే. ఆంధ్ర సైడ్ అందరూ కూడా ఇలాంటి జాతరని తీర్థాలు అంటారు. అవును. ఆ తీర్థం వచ్చిందంటే మొత్తం రంగురంగులు, మొత్తం షాపింగ్ అంతా కూడా ఉంటది. అవును, ఓ బాగా వేగింది మనకి, సరిపోతుంది కదా. సరిపోతుంది. ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. ఈ పౌడర్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకోవాలి. ఇంకా తాలింపే ఉంటుంది అంతే. అంతే, ఇది పేస్ట్ చేసుకుని తాలింపు వేసుకోవడం. ఓకే, తీసేద్దామా? వేగిపోయింది. మిక్సీ వేసేటి మీరు, తీసేటి నేను కాబట్టి ఇటు ఇచ్చేయండి. ఇప్పుడు తెలుస్తుందండి కందిపప్పు వేగిన స్మెల్ బాగా. అవును. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవడమే కదా. అంతే. ఇదిగోండి. ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. వాటర్ని కూడా చాలా సరిపోతుంది. అయిపోయింది మాదిరిగా. ఓకే, తీసుకొచ్చండి. ఇది ఒకసారి చూపించండి. వావ్, కందిపప్పు పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. దీనికి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు. సరే. ఆయిల్, అంతే. ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఇది. చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం వేస్తున్నారు? శనగపప్పు. తాలింపుల్లో ఈ శనగపప్పు అది కనిపిస్తేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి కదా. అన్నిటిలోకి కంపల్సరీగా శనగపప్పు వేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, మిక్సీ పట్టుకున్న పేస్ట్. రెడీ అయిపోయింది. అసలు ఏం వేయాలిగా? సాల్ట్ వేయాలి. యాడ్ వేసేసేయండి. అయితే కలిపేసేయండి. అంతే, రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా. తీసేద్దాం ఇంకా. ఓకే, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి. పైన కొత్తిమీర. చూసారు కదా, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు పచ్చడి రెడీ చేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కందిపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, శనగపప్పు, చింతపండు. కందిపప్పు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొత్తిమీర, నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర,
ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న కందిపప్పు పేస్ట్ కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కందిపప్పు పచ్చడి రెడీ. కందిపప్పు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే, తీసుకోండి స్పూన్. టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. కాకపోతే ఇలా మనం ముట్టిగా టేస్ట్ చేయడానికి ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. అవును, కాకపోతే రైస్ లోకి తినాలంటే మాత్రం కొంచెం కొంచెం adjust ఉప్పు చేసుకోవాలి. మనం చూసుకునే చెక్ చేసుకుని మరీ వేసుకోవాలి. అవునవును. గీతాంజలి గారు చక్కటి Yeah. టేస్టీ ఊరు వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి గీతాంజలి గారు పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రత్యేక వంటకాలు గోంగూర ఎండు రొయ్యలు, దాంతోపాటు కందిపప్పు పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్, బాయ్.